ఆదిలాబాద్ జిల్లా బాసర పుష్కర్ ఘాట్ వద్ద భక్తుల సందడి నెలకొంది. వందలాది మంది భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. బాసర వద్ద భక్తుల కోలాహలంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గోదావరి పుష్కరాలు బాసర వద్ద గోదావరి నదిలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, వందలాదిగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి బాసర గోదావరి వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నటువంటి పరిస్థితి. పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం వీరందరూ బాసర గోదావరి మాత టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి ఇక్కడ ఇదే పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా 4:30 ప్రాంతంలో రాష్ట్ర మంత్రి జోగు రామన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరము, ప్రత్యేక ఆరతి ఇచ్చిన అనంతరము ఆలయం నుంచి గోదావరి నది వరకు కూడా శోభయాత్ర కొనసాగింది. శోభయాత్ర అనంతరం ఇక్కడ గోదావరి నది తల్లికి ఈ పుణ్య నీటికి ప్రత్యేకంగా పూజలు చేసిన అనంతరము జోగు రామన్న ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి పుష్కరాలు బాసర వద్ద ప్రారంభమయ్యాయని ప్రకటించారు. అనంతరం భక్తులు వందల సంఖ్యలో కూడా ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సినీ హీరో సుమన్ కూడా వచ్చి ఇక్కడ ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం ఇక్కడ గోదావరి పుష్కరాల్లో స్నానం ఆచరించారు. మీరు చెప్పండి, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ అండి, మాది వర్ధనపేట అండి. చేస్తే మంచి పుణ్యం వస్తుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి, ఒక ఆనందంగా ఉంది. మాకు 44 సంవత్సరాల తర్వాత వచ్చిందంటే ఇది చాలా పుణ్యంతో కూడుకున్న విషయము. చాలా మంచిదని మా పేరెంట్స్ చెప్పారు, అందుకే వీఆర్ ఫీలింగ్ సో హ్యాపీ. ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి, నో ప్రాబ్లం, ఆల్ ఇస్ గుడ్. మొత్తంగా గోదావరి పుష్కరాల సందర్భంగా బాసర వద్ద భక్తులతో కిటకిటలాడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇప్పటికే వందలాదిగా భక్తులు కూడా పుణ్యస్నానాలు ఆచరించి పరవశించిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బాసర నుంచి కెమెరామ్యాన్ వినోద్తో అనిల్ కుమార్ ఫర్ సాక్షి న్యూస్.